వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. శ్రీమాన్ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారి ప్రభుత్వానికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుభ ఆశీర్వచనం గురువారం పాత మంచిర్యాల రామాలయంలో శుభ ఆశీర్వచన కార్యక్రమానికి మంచిర్యాల ధూప దీప నైవేద్య అర్చక రాష్ట్ర అధ్యక్షులు నెట్టూరు సతీష్ శర్మ మరియు అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యులు జక్కాపురం నారాయణస్వామి, జిల్లా అధ్యక్షులు శ్రీ పెద్దంబూదూరు శ్రీకాంత్, కార్యదర్శి దెబ్బెడ ప్రసాద్, సహాయ కార్యనిర్వహణ అధ్యక్షులు అష్టకాల రాజేష్ శర్మ, ప్రచార కార్యదర్శి ధూపం శ్రావణ్ కుమార్, తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా శ్రీ కోటి జలంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏచీ కూచి రామ్మోహన్ శర్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మాల్కా రవి, కార్యవర్గ సభ్యులుగా బండవరం రాఘవులు, వల్లూరి భీమేష్ శర్మ నియామక పత్రాలను సతీష్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ధూపదీప నైవేద్య సభ్యుల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని విశ్వనాథ ఆలయంలో 2014 సంవత్సరంలో ఉద్యోగ భద్రత అర్చకులకు అవసరం ఉందని గుర్తించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయత్నం జరుగుతుందని, మళ్లీ మంచిర్యాల జిల్లా నుండి ఈ ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్య అర్చకులకు 5 మాసాల జీతం కొత్త వారికి, పాత వారికి రావడం జరిగింది. గత 20 రోజుల క్రితం మంత్రిని కలిసి మెమోరాండం ఇవ్వడం, ఆ సందర్భంగా మంత్రి హామీ ఇవ్వడం, అదేవిధంగా కమిషనర్కి మెమోరాండం ఇవ్వడం, 20వ తేదీన లోపు ఖచ్చితంగా మీకు జీతాలు వస్తే వారి హామీ ఇవ్వడం, వారిచ్చిన ప్రకారం మనకు 20 తారీఖు లోపు అందరికీ జీతాలు వచ్చినవి. ముఖ్యంగా కొందరికి 1 నెల జీతం వచ్చింది, కొందరికి 2 నెలలు వచ్చినాయి, కొందరికి 3 నెలలు, 4 నెలలు వచ్చినాయి, కొందరికి 5 నెలలు వచ్చినాయి, కొంతమందికి అసలే రాలేదు. ఎవరూ బాధపడకుండా అందరికీ వచ్చే విధంగా తెలంగాణ ధూప దీవెన వేదిక అర్చక సంఘం ప్రయత్నం చేస్తుంటుంది. మరియు మీకు ఈ నెల 28వ తారీఖు రాకుంటే వచ్చే నెల 10వ తేదీకు వస్తే అని కమిషనర్ చెప్పడం జరిగింది. అప్పటికి రాకుంటే మన ప్రయత్నం మనం చేస్తాం, ఎవరూ బాధపడకండి, కొంచెం సమయం పడుతుంది. మరియు వారి ఆలోచన విధంగానే సంఘ సమావేశంలో నాయక్ సంఘం అధ్యక్షులు మరియు వెల్ఫేర్ బోర్డు సంఘం చైర్మన్ కి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అత్యధిక ఫలాలు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ముఖ్య బాధ్యులు పాల్గొన్నారు. మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాన్యులు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారి నాయకత్వంలో మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారిని మరియు ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ మేడం గారిని కలిసి వారికి శుభాశీర్వచనం చేయడం జరుగుతుంది. ఈ సభ సందర్భంగా వారి ప్రభుత్వం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఇప్పుడు మంత్రోచ్చారణల మధ్య వారి చిత్రపటానికి మేము ఆశీర్వచనం చేస్తున్నాం. ఓం విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతే మంగళం దదాతు సర్వదేవతా అమృతం దదాతు అకశ్రీకరం చ బహుపుత్రం చ లక్ష్మీశ్చ కీర్తిం దదాతు తతస్సు లక్ష్మణం సుభద్రం చ వాయువేగాత్రంగమత్తగజ సుఖాచరం చ సుకృతారో మహాదనః సుకృతస్య పోషణం మాసే మాసే సఫలమాదిత్యో దధ్యాం చ చంద్రకళాం చ సుమంగళం చ శుక్రసౌఖ్యం చ శనిశాంతిం చ రాహుశాంతిం చ భవతి భవత దీర్ఘమాయు పశ్యతి పుత్రం పశ్యతి ప్రజయా పశుర్విక్రమేర్జాయతే శతమానం భవతి రాజకీయ లబ్ధి ప్రాప్తి వారి పరిపాలన క్షేమంగా ఉండాలి. వారి పరిపాలన ఆయురారోగ్యాలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సంక్షేమం మరింత అభివృద్ధి చేసి అందరినీ ఆదుకొని అందరి అభివృద్ధి చేయాలని, వారి నీడలో తెలంగాణ ప్రభుత్వం మరింత అభివృద్ధి చెంది శుభం కలగాలని కోరుకుంటూ జై అర్చక, జై అర్చక, శుభం భూయాత్, స్వస్తి, సర్వత్ర శుభం భూయాత్.